జెరూసలేం శివారులోని అడవిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కాల్చి చుక్కరణంగా 13 మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రాణ నష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండడం, బలమైన గాలులతో మంటలు వేగంగా చెలరెక్కుతున్నాయి. మంటలకు సంబంధించిన వీడియోలు రోడ్లపై పలువురు తమ వాహనాలను విడిచి పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక జెరూసలేం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.